బోలెడు సంబరాలు చేసేవారు. మీరు పిల్లలకు చెప్పచ్చు, మిస్టర్ స్క్రూస్ చాలా సంతోషంగా ఉన్నారని. తర్వాత భూతం ఆయన్ని వాళ్ళ యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడ అతను యువకుడుగా ఉన్నాడు. అందరూ తమ యజమానికి వారి కుటుంబంతో ఎంతో చక్కటి సమయాన్ని గడిపేవారు. మిస్టర్ స్క్రూస్ భార్య కూడా అక్కడ ఉంది. ఆమె వారందరితో కలిసి నృత్యం చేస్తోంది. చివరికి భూతం వాళ్ళని మరో కొత్త సంవత్సరానికి తీసుకెళ్ళింది. భూతకాలంలో జరిగింది. కానీ ఆ తర్వాత భూతకాలంలో అతని భార్య ఏడవసాగింది. మనం ఎంత ఆనందించామో అన్నదానికంటే మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు, నన్నెంత ప్రేమించారు. కానీ ఇప్పుడు మీకు డబ్బంటేనే ప్రేమ. మీ జీవితంలో నాకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. దీన్ని ఇంకా చూడడం ఇష్టం లేనందున